కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగింది. డిసెంబర్ 12వ తేదీ అతి కొద్ది మంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది. తన ప్రియుడు ఆంటోనీనే కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు. మొదట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత తన భర్త ఆంటోనీ సంప్రదాయం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ భర్తకు లిప్ లాక్ ఇచ్చింది. ఇక పెళ్లి తతంగం ముగియగానే కీర్తి సురేష్ తిరిగి తన సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ ఏడాది కీర్తి బాలీవుడ్ లో పాల్గొంటుంది. కీర్తి సురేష్ బాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ అనే సినిమాలో నటించింది. అయితే గతేడాది చివరిలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. దీంతో కీర్తి సురేష్ కు నిరాశ తప్పలేదు. అయితే పెళ్లి తర్వాత కొన్నాళ్లు తాలిబొట్టుతో కనిపించింది కీర్తి సురేష్. మోడర్న్ డ్రెస్ లో కనిపించిన కీర్తి తన తాలిబొట్టును ప్రదర్శించేందుకు ఆసక్తిని కనబర్చింది. కీర్తి సురేష్ మోడర్న్ అమ్మాయి అయినా ఇలా తాలిబొట్టును గౌరవించడాన్ని చాలా మంది ప్రశంసించారు. అలాగే ఇప్పుడు మెడలో తాలిబొట్టుతో కనిపించకుండా అమ్మడు దర్శనమిచ్చింది. ఈ మధ్య భర్తతో కలిసి చేసిన ఫోటోషూట్ ను తన సోషల్ మీడియాలో కీర్తి సురేష్ షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలో కీర్తి మెడలో తాలిబొట్టు లేకుండా కనిపించింది. దీంతో నెటిజన్లు ఆమెపై గట్టిగానే విమర్శలు గుప్పించారు. 2 నెలలకే మెడలో తాలిబొట్టు బరువైందా అంటూ కీర్తి సురేష్ ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి విమర్శకులు చేస్తున్న ట్రోల్స్ పై కీర్తి ఎలా స్పందిస్తుందో చూడాలిక.